నమస్తే అందరికీ, అందరు బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఐటీ లైఫ్ స్టైల్. నేను మీ సాయి చరణ్ మల్యాల ఫ్రమ్ ఎన్ఐటీ వరంగల్. సో ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను ఇంగ్లీష్లో అయితే వీడియో చేయడం జరిగింది జోసా గురించి. ఆ మెయిన్ ఛానల్లో సాయి చరణ్ మల్యాల ఎన్ఐటీ వరంగల్ మెయిన్ ఛానల్. ఇంతవరకు ఆ ఛానల్ గురించి మీకు తెలియనట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మెయిన్ ఛానల్. సో జస్ట్ ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా తెలుగులో చేస్తే చాలామందికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి తెలుగులో చేస్తున్నాను. అండ్ మెజారిటీ అప్డేట్స్ వచ్చేసి మాత్రం ఖచ్చితంగా ఆ ఛానల్లోనే ఉంటాయి, ఖచ్చితంగా ఆ ఛానల్లోనే చేస్తాను. సో ఫస్ట్ జోసా కౌన్సిలింగ్ అండ్ సీసాప్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. ఎన్ఐటీ, ఐఐటీ, IIIT, GFTI అడ్మిషన్ కోసం, జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ ర్యాంక్తోని. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని నేను ఈ వీడియోలో పూర్తిగా A to Z డేటా మొత్తం ఇస్తాను. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జోసా అండ్ సీసాప్ కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ మే స్టార్ట్ ఆఫ్టర్ 15th, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు స్కెడ్యూల్ అయితే వచ్చేసింది. 16th October నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ స్కెడ్యూల్ కూడా ఈ వీడియో ఎండ్లో ఖచ్చితంగా ఆ స్కెడ్యూల్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అయితే మొత్తం అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరు క్లాస్ 12 అయిపోయాక జేఈ మెయిన్స్ రాస్తారు, అడ్వాన్స్ రాస్తారు. క్వాలిఫై అయిన వాళ్ళు అడ్వాన్స్కి వెళ్తారు. సో తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది ఐఐటీ, ఎన్ఐటీ అడ్మిషన్ కోసం. సో జోసా అనేది ఒక కౌన్సిలింగ్ పేరు అనమాట, దాని షార్ట్ ఫామ్ జాయింట్ సీట్ అలొకేషన్ అనేది ఉంటుంది. సో అది మనకు అవసరం లేదు, అది జోసా అని చెప్పేసి అంటారు అందరూ. సో అది 6 rounds ఉంటుంది అనమాట. సో ముందు ప్రీవియస్ 2 years వరకు అయితే 7 rounds ఉండేది, కానీ ఈ లాస్ట్ ఇయర్ నుంచి 6 rounds చేశారు. ఏవైతే మీకు ఈ 6 rounds తర్వాత కౌన్సిలింగ్ అయిపోయాక మిగులుతాయో సీట్స్, ఆ సీట్స్ అన్నిటిని కూడా సీసాప్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ అంటే ఇక్కడ జోసా అంటారు, దాన్ని సీసాప్ అంటారు ఇక్కడ, అంతే. అది రెండు కౌన్సిలింగ్, అంటే చాయిస్ ఫిల్లింగ్, లైక్ సీట్ అలొకేషన్, ఫీజ్ పేమెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, దీన్ని అన్నిటి అంతా కలిపి కౌన్సిలింగ్ అంటారు అనమాట. ఓకే, సో మనకు వచ్చేసి టోటల్ రౌండ్ 6+2 కదా. సో ఈ 6 roundsలో ఐఐటీ, ఎన్ఐటీ, IIIT, GFTI. అదే ఈ సీసాప్ అనే దానిలో హైలీ అన్ప్రెడిక్టబుల్ అనమాట, బేస్డ్ ఆన్ వేకెన్సీస్. ఒకవేళ సీట్లు 2 ఖాళీ ఉంటే ఆ రెండింటి కోసమే జరుగుతుంది కౌన్సిలింగ్. సీసాప్ కౌన్సిలింగ్ వచ్చేసి ఒక 10 ఉంటే 10 ఉంటుంది, అప్పుడు మూమెంట్ ఎక్కువ జరుగుతుంది, ర్యాంక్ మూమెంట్. సో ఆ సీసాప్ అనేది హైలీ అన్ప్రెడిక్టబుల్. మొత్తం ఈ జోసా మీదనే డిపెండెంట్ అనమాట. జోసాలో మిగిలే సీట్స్ బట్టి సీసాప్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. సీసాప్లో వచ్చేసి ఐఐటీస్ ఉండవు, ఓన్లీ IIITs, ఎన్ఐటీస్, GFTIs. సో మనకి ఏంటంటే జేఈ మెయిన్స్ రాసాక కట్ ఆఫ్ ఉంటుంది కదా కేటగిరీ వైజ్. ఎవరైతే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్, అట్లీస్ట్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఈ పర్టికులర్ కౌన్సిలింగ్కి అయితే పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఎవరైతే కేటగిరీ కట్ ఆఫ్ లైక్ క్రాస్ చేయలేదో అండ్ ర్యాంక్ రాలేదో వాళ్ళకైతే పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. అండ్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే హోమ్ స్టేట్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చైతన్యంలో, నారాయణలో కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎన్ఐటీ వరంగల్లో హోమ్ స్టేట్ కోటా ఉంటుంది. ఎన్ఐటీ ఏపీలో ఉండదు, ఎన్ఐటీ వరంగల్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే 12th కంప్లీట్ చేస్తారో ఆ స్టేట్లో ఉన్న ఎన్ఐటీలో హోమ్ స్టేట్ కోటా వస్తుంది. సో మీరు వెళ్ళి తమిళనాడులో, చెన్నైలో 12th కంప్లీట్ చేస్తే ఎన్ఐటీ ట్రిచీలో మీకు 50% కోటాలో హోమ్ స్టేట్ కోటా కిందకి సీట్స్ వస్తాయి అనమాట. సో ఎన్ఐటీ ఏపీలో రాదు. ఒకవేళ మీరు ఎన్ఐటీ ఏపీలో పోయి చెన్నైలో చదువుకుని 12th కంప్లీట్ చేస్తే అక్కడ, సో ఎన్ఐటీ ట్రిచీలో మీకు హోమ్ స్టేట్ కోటా వస్తుంది. అండ్ కౌన్సిలింగ్ వచ్చేసి 1 to 6 rounds వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది. ఆల్ ఇండియా కేటగిరీ, హోమ్ స్టేట్ కేటగిరీ, అదర్ స్టేట్ కేటగిరీ, గోవా అండ్ ఏపీ కోటా అనేది ప్రీవియస్ 2 years వరకు ఉండేది, ఇప్పుడైతే తీసేశారు. అండ్ ఎన్ఐటీ వరంగల్లో లాస్ట్ ఇయర్ నుంచి తీసేశారు. సో సీసాప్ రౌండ్స్లో వచ్చేసి ఓన్లీ ఆల్ ఇండియా కోటా. ఇక్కడ హోమ్ స్టేట్, అదర్ స్టేట్ ఇవన్నీ ఏమి ఉండవు, ఓన్లీ ఆల్ ఇండియా కోటా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఆల్రెడీ చెప్పేసాను, మాట్లాడేసాను మొత్తం. సో మనకు IIITస్లో ఆల్ ఇండియా కోటా ఒకటే ఉంటుంది, హోమ్ స్టేట్, అదర్ స్టేట్ ఏమి ఉండదు. సో IIITలో ఏమి ఉండదు అట్లాంటి. తర్వాత ఎన్ఐటీస్కి వచ్చేసరికి హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ ఫస్ట్ 6 rounds జోసాలో. అదే సీసాప్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఒకటే, లైక్ ఆల్ ఇండియా కోటా కిందకి వచ్చేస్తే ఇట్లా హోమ్ స్టేట్, అదర్ స్టేట్ కేటగిరీస్ ఏం చూడరు. సీసాప్లో CRL ర్యాంక్తోని సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అదే ఐఐటీస్లో ఓన్లీ ఆల్ ఇండియా కోటా. ఐఐటీస్లో కూడా హోమ్ స్టేట్, అదర్ స్టేట్ అనేది ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ మనకు వచ్చే సీట్స్ ఇట్లా కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, PWD. అండ్ ఇది సూపర్ హ్యూమన్ సీట్స్ అనమాట, ఫీమేల్. ఇప్పుడు 20% సీట్స్ అయినాయి, లాస్ట్ ఇయర్ 10% ఉండే. సో అట్లా అని చెప్పేసి జెండర్ న్యూట్రల్కి వెళ్ళి 10% క్యాన్సిల్ చేయలేదు, ఎక్స్ట్రా సీట్స్ అనమాట అవి. ఓకే, అండ్ జెండర్ న్యూట్రల్లో వచ్చేసి బోత్ మేల్ ప్లస్ ఫీమేల్. సో గర్ల్స్కి ఇందులో ఛాన్స్ ఉంటుంది, ఇందులో ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. ఫస్ట్ మీకు కౌన్సిలింగ్ 16th నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 16th నుంచి మీకు 25th వరకు ఆప్షన్ ఇచ్చాడు, రిజిస్ట్రేషన్ కమ్ చాయిస్ ఫిల్లింగ్ అని. సో ఈ ఫామ్ ఫిల్లింగ్ ఉంటుంది ఆన్లైన్లోనే మొత్తం. తర్వాత చాయిస్ ఫిల్లింగ్, మీకు వచ్చిన ర్యాంక్ బట్టి, మీ స్ట్రాటజీ బట్టి చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాలి, ఎక్కడ ఏది పెట్టుకోవాలని ఇట్స్ అప్ టు యూ, ఏ ప్రిఫరెన్స్ వాడుకోవాలని. ఆల్మోస్ట్ ఎట్ ది ఎండ్ 25th రోజు ఆటోమేటిక్గా చాయిసెస్ అయితే లాక్ అయిపోతే మీకు కూడా ఆప్షన్ ఉంటుంది లాక్ చేయడానికి. ఎందుకు లాక్ చేయడం, అది ఇచ్చేది లాక్ అయినా కూడా ప్రాబ్లం లేదు కదా. తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ అలాట్ అయినాక ఫీజు కట్టాలి. సో ఎంత, ఓబీసీ జనరల్ వాళ్ళకైతే 35,000 అండ్ SC ST PWD వాళ్ళకి 18,000 సంథింగ్ ఉంటుంది. ఆ అమౌంట్ కట్టాక
కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ మీకు ఏ కాలేజ్లో అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు ఆన్లైన్లో. ప్రీవియస్గా ఇదంతా ఆఫ్లైన్లో జరిగేది, కానీ ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతుంది. సో ఆ కాలేజ్ వాళ్ళు వెరిఫై చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారు, మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటారు. చేసాక అదంతా కంప్లీట్ అయ్యాక మీకు ఈ ఆప్షన్ పెట్టుకోవడానికి ఉంటుంది, ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఏ ఆప్షన్ పెట్టుకుందామని అడుగుతారు. ఫ్రీజ్ అంటే మీకు ఒకవేళ సీట్ నచ్చేసింది అనుకో, యాక్సెప్ట్ చేస్తున్నావు, సో ఫ్రీజ్ అంతే, అక్కడికి అయిపోతుంది. ఇక నెక్స్ట్ రౌండ్స్కు నీకు పార్టిసిపేషన్ ఉండదు. ఫ్లోట్ అంటే 4th ఆప్షన్ వచ్చింది అనుకో, నాకు పైన 3 ఆప్షన్లో ఏదైనా ఒక ఛాన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి నా ర్యాంక్కి అని చెప్పేసి ఫ్లోట్ నెక్స్ట్ రౌండ్లో ట్రై చేయడానికి. అంటే ఈ సీట్ ఇట్లా ఉండదు, ఒకవేళ నెక్స్ట్ రౌండ్లో వేరే కొత్త సీట్ వచ్చింది అనుకో, ఈ సీట్ వెళ్ళిపోతుంది, ఈ సీట్ మళ్ళీ మీకు రాదు. సో వన్స్ అప్గ్రేడ్ అయిందనుకో ఛాన్స్, ఇంక ఇది రాదు ఇక. అండ్ స్లైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4th ఆప్షన్లో NITW EC వచ్చింది, కానీ నాకు NIT వరంగల్ CSEలో ఛాన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి సేమ్ కాలేజ్లో ఎక్కువ బ్రాంచ్, మనకున్న ఆప్షన్స్లో పైన బ్రాంచ్, దాన్ని స్లైడ్ అంటారు. సో ఆఫ్టర్ ఎవ్రీ రౌండ్ యూ మే హ్యావ్ టు చూస్ 4 ఆప్షన్స్. ఈదర్ ఫ్రీజ్ అంటే చెప్పేసా, ఫ్లోట్ అంటే చెప్పేసా, స్లైడ్ అంటే చెప్పేసా. ఒకవేళ సీట్ అలాట్మెంట్ కాకపోయింది అనుకో, యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ నెక్స్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో నాకున్న డేటా ప్రకారము ఇదైతే IIT's సీట్ మ్యాట్రిక్స్. కొన్ని గర్ల్స్ ఫీమేల్ సూపర్ న్యూమరీ సీట్స్ కొంచెం ఎక్కువ పెరగచ్చు, సో అక్కడే కొంచెం డిఫరెన్స్ వస్తుంది, మిగతా మాత్రం ఆల్మోస్ట్ సేమ్. అండ్ ఇదంతా IIT సీట్ మ్యాట్రిక్స్, ఇదంతా NIT సీట్ మ్యాట్రిక్స్. కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేసి చూపించాను. అండ్ ఇదంతా IIIT సీట్ మ్యాట్రిక్స్. అండ్ ఇదంతా GFTI సీట్ మ్యాట్రిక్స్. 29 GFTIs ఉంటాయి. సో మనకు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఈ కౌన్సిలింగ్లో, నన్ను అడిగితే ట్రై టు గెట్ ఎవ్రీథింగ్ డన్ బై 27th లోపు మీకు అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ అలాట్ అయినాక వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, ఆ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, సో అందుకే 27th లోపు ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోండి. 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మోస్ట్లీ అడగరు, దగ్గర అయితే పెట్టుకోండి. ఐడెంటికల్ టు అప్లికేషన్, ట్రై టు మేక్ ఇట్ ఐడెంటికల్, లేకపోయినా పర్లేదు. ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్, సీట్ అలాట్ అయినాక ఫీ కట్టాక ఒక అలాట్మెంట్ లెటర్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ప్రూఫ్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్, ఆఫ్ కోర్స్ ఇది ఆఫ్టర్ 27th జరుగుతుంది. బిఫోర్ 27th ఏవైతే మీరు చేయగలుగుతారు, తీసుకొని రెడీ పెట్టుకోగలుగుతారో అవన్నీ పెట్టేసుకోండి. ప్రూఫ్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్, ఫీ పేమెంట్. సీట్ వచ్చాక ఫీ పేమెంట్ జరుగుతుంది కదా, సీట్ అలాట్ అయ్యాక వచ్చేది ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్. దాని తర్వాత 35,000 OC అండ్ OBC అని చెప్పాను, 18,000 SC ST PWD అని చెప్పాను. అది కట్టాక వచ్చేది ప్రూఫ్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పేమెంట్, అది రెండోది. ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఆధార్ ఆర్ ఎనీ అదర్ ID ప్రూఫ్స్, ఇట్స్ అప్ టు యూ. అడ్మిట్ కార్డ్ ఆఫ్ JEE మెయిన్స్ ఆర్ JEE అడ్వాన్స్ రెడీ పెట్టేసుకోండి. స్కోర్ కార్డ్ ఆఫ్ JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రెడీ పెట్టేసుకోండి. ఆఫ్ కోర్స్ మీ దగ్గర ఉండే ఇప్పుడు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్స్ నుంచి, అన్ని వెబ్సైట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మనకు క్లాస్ 10th మార్క్ షీట్. ఓకే, అండ్ క్లాస్ 12 ఆర్ ఈక్వలెంట్ బోర్డ్ మార్క్ షీట్, అంటే మీరు ఒకవేళ డిప్లొమా చేసి ఉంటే మీ డిప్లొమా సర్టిఫికేట్ ఉంటుంది కదా, సెమిస్టర్ సర్టిఫికేట్, అది క్లాస్ 12 చదువుతుంటే క్లాస్ 12ది ఇచ్చేసేయండి. అండ్ దెన్ మెడికల్ సర్టిఫికేట్, ఇది ఒక ఫార్మాట్ నేను చూపిస్తాను వీడియోలో యాజ్ వి మూవ్ ఫార్వర్డ్. సో కేటగిరీ సర్టిఫికేట్, EWS అయితే EWS, OBC NCL అయితే OBC NCL, SC అయితే SC, ST అయితే ST. ఈ EWS OBC NCL వచ్చేసి ఆఫ్టర్ April 1st 2021 ఉండాలి, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేది అప్పుడు మాత్రం. సో మీకు ఈ ఇయర్లో చూపించే ఇన్కమ్ అంతా ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ది కాబట్టి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే ప్రీవియస్ దాన్ని బట్టి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అట్లా EWS OBC NCL ఖచ్చితంగా April 1st 2021 తర్వాత ఉండాలి. SC STకి ఎప్పటిది ఉన్నా పర్లేదు. అండ్ SC STది స్టేట్ ఫార్మాట్ కూడా సరిపోతుంది. అండ్ బట్ EWS OBC NCL ఖచ్చితంగా సెంట్రల్ ఫార్మాట్ విత్ స్టేట్ గవర్నమెంటే ఇష్యూ చేస్తుంది, కానీ సెంట్రల్ ఫార్మాట్ ఉండాలి EWS OBC NCL. సో కొంతమంది అంటారు అన్న జగన్ అన్న ఫోటో ఉంది, అది ఇది ఉందంటే, జగన్ అన్న ఫోటో ఉన్న ఇచ్చేది స్టేటే, కానీ సెంట్రల్ ఫార్మాట్తో ఓబీసీ అంటే మన దగ్గర BCD BCB BCD ఇట్లా ఉంటాయి కదా, ఇవన్నీ కాకుండా కమ్యూనిటీ సర్టిఫికేట్ కాకుండా OBC NCL అని సపరేట్గా ఉంటుంది. సో అదే అడగండి, అది సెంట్రల్ ఫార్మాట్, కానీ స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేటే ఇస్తారు సెంట్రల్ ఫార్మాట్లో. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. PWD అయితే PWD సర్టిఫికేట్. సో లైక్ డిఫెన్స్ సర్వీస్ అయితే డిఫెన్స్ సర్వీస్ సర్టిఫికేట్. అండ్ పాస్పోర్ట్ ఫర్ ఫారెన్ స్టూడెంట్స్. రిజిస్ట్రేషన్ కమ్ లాకౌట్ చాయిసెస్, మీరు ఏదైతే చాయిసెస్ ఫిల్ చేశారో ఆ చాయిసెస్ అన్నిటిని కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు, అది ఆప్షన్ వస్తుంది మీకు, డోంట్ వరీ, అది కూడా ఒకటి తీసుకొని దగ్గర పెట్టేసుకోండి. సో ఇందాక చెప్పినా కదా మెడికల్ సర్టిఫికేట్ చూపిస్తాను, ఇదే మెడికల్ సర్టిఫికేట్. ఇదన్నీ కూడా మీ డేటా ఫిల్ చేసేసి ఇక్కడ అన్ని టిక్స్ పెట్టేసి నేమ్ ఆఫ్ ద డాక్టర్, సిగ్నేచర్, రిజిస్ట్రేషన్ నెంబర్, సీల్. ఏ డాక్టర్ దగ్గరకైనానండి ఎక్సెప్ట్ వెటర్నరీ డాక్టర్. సో ఈ షుడ్ బి లైక్ మనుషుల డాక్టర్ కావాలి అంతే, పశువుల డాక్టర్ కాదు. సో లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఇదే అడిగిండు, అందుకే చెప్తున్నాను. సో రిజిస్ట్రేషన్ నెంబర్ వేయండి, మీ ఆ డాక్టర్ యొక్క స్టాంప్ ఉంటుంది, ఆ స్టాంప్ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ. సో ఎవరి దగ్గర అయితే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న సీల్ ఉంటుందో
వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి సరిపోతుంది. ప్రైవేట్ అయినా పర్లేదు, గవర్నమెంట్ అయినా పర్లేదు. సో స్కెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ జోసా 2021 వచ్చేసి మనకు సో 15th అక్టోబర్ జేఈ అడ్వాన్స్ రిజల్ట్ వస్తుంది. సో 16th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పిన కదా. 16th నుంచి ఇక్కడ నుంచి చూడండి 25th ఇక్కడ వరకు. సో 16 నుంచి 25 వరకు 10 days మనకు చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ అయితే ఇచ్చాడు. సో ఈ చాయిస్ ఫిల్లింగ్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో వెబ్సైట్ ఇస్తాడు. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. కొంచెం వెయిట్ చేయండి, దాని గురించి అప్డేట్ గురించి నేను చెప్తాను అంతా ఎట్లా చేయాలని. తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండర్ జోసా స్టార్ట్స్ చాయిస్ ఫిల్లింగ్. తర్వాత క్యాండిడేట్స్ ఇది ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ వాళ్ళకి, అంటే ఆర్కిటెక్చర్ సైడ్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళ రిజల్ట్స్ 22nd తర్వాత వస్తాయి. సో దానికి సంబంధించిన ఆప్షన్స్ 22nd తర్వాత పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తారు. సో మీకు వచ్చేసి 22nd రోజు డిస్ప్లే ఆఫ్ మాక్ సీట్ అలాట్మెంట్. సో 21st 5 PM వరకు అయితే మీరు ఏమైనా కొన్ని ఆప్షన్స్ ఫిల్ చేశారనుకో, ఆ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ దాట్ ఆప్షన్స్ మీకు ఏం చేస్తారంటే మీ ర్యాంక్కి ఏది వస్తుందో ఒకసారి ఐడియా లెక్క మీకు ఒకటి ఇస్తారనమాట అలాట్మెంట్, ఇది వస్తుంది అని చెప్పేసి డమ్మీ అనమాట అది. అప్పుడు మీకు ఏమైనా అనిపించింది అనుకో, అరే దీని కింద ఇంకా చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి, సో అవన్నీ తీసి పైన పెట్టాలి. ఎందుకంటే ఒక్కసారి సీట్ అలాట్మెంట్ అయింది అనుకో అఫీషియల్గా మెయిన్ రౌండ్లో, దీని కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ నో యూజ్ అనమాట. సో దట్ ఈజ్ వై ఆ మాక్ అలాట్మెంట్లో మీరు చూసుకోవాల్సింది అదే. సో ఒకవేళ ఇది వస్తుందంటే దాని కింద ఏమైనా మీకు నచ్చినవి, మీకు మంచిగా అనిపించిన ఆప్షన్స్ ఏమైనా ఉంటే తీసి పైన పెట్టేసుకోండి. సో లాస్ట్ ఇయర్ ఏమైంది, ఒక అమ్మాయి IIIT తిరిచి ఫిల్ చేసింది. NIT తిరిచి CSE అనుకొని IIIT తిరిచి CSE ఫస్ట్లో పెట్టేసింది. ఆమె మాక్ అలాట్మెంట్ కూడా చెక్ చేసుకోలేదు, డైరెక్ట్ రౌండ్ 1లో అదే వచ్చేసింది. ఆమెకు మంచి ర్యాంక్ ఉంది. వేస్ట్. ఇప్పుడు ఒక్కసారి రౌండ్ స్టార్ట్ అయింది అనుకో, మీరు ఆప్షన్స్ చేంజ్ చేయడానికి ఆప్షన్ లేదు. సో 25th వరకే మీరు ఫైనల్గా చేసేసుకోవాలి. మళ్ళీ వేరే కౌన్సిలింగ్ లాగా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. మళ్ళీ సీసాబ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకే ఆప్షన్ ఇస్తాడు మళ్ళీ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి. సో మీరు ఏవైతే ఫిల్ చేస్తారో ఖచ్చితంగా మంచిగా ఫిల్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. అండ్ సో మాక్ అలాట్మెంట్ అయిపోతుంది. సో తర్వాత ఒకవేళ చేంజెస్ చేయాలనిపిస్తే చేంజెస్ చేయండి. చేసినాక మళ్ళీ 23rd 5 PM లోపు ఏవైతే చాయిసెస్ అక్కడ ఉన్నాయో మీ అకౌంట్లో, మీ డాష్బోర్డ్లో, ఆ చాయిసెస్ని తీసుకొని 24th 10 AMకి మళ్ళీ ఇంకొక అలాట్మెంట్ ఇస్తాడు. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకేమన్నా మిస్టేక్ అవుతుందా, ఏమన్నా చేంజెస్ చేయాలా అని చెప్పేసి అర్థమవుతుంది. సో 25th 5 PM వరకు మీకు ఛాన్స్ ఉంది చేంజ్ చేసుకోవడానికి. 5 PM తర్వాత చేంజ్ చేయరాదు అస్సలు. ఇక జోసా నెక్స్ట్ 6 rounds వరకు ఎలాంటి చేంజెస్ చేయరాదు. సో అప్రాక్సిమేట్లీ మీకు మాక్లో వచ్చేదే రౌండ్ 1లో అయితే వస్తుంది ఆల్మోస్ట్ అంతే. సో ఇప్పుడు 26th రోజు వాళ్ళు డేటా అంతా రీడ్ చేసేసి 27th రోజు సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. 27th రోజు అలాట్మెంట్ అయినాక ఎవరికైతే సీట్ అలాట్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఫీ పే చేయాలి. కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు, అవన్నీ అప్లోడ్ చేయాలి. ఎవరికైతే అలాట్ కాలేదో దే హ్యావ్ టు వెయిట్ అంటిల్ నెక్స్ట్ రౌండ్. సో అలాట్ అయిన వాళ్ళ గురించి చెప్తాను చూడండి. 27 నుంచి 30 అక్టోబర్ వరకు ఈ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీ పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, అండ్ రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వెరీ ఇఫ్ రిక్వైర్డ్. సో రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వెరీ అంటే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకో వాళ్ళు ఒక క్వెరీ రేజ్ చేస్తారు, ఇది మిస్టేక్ ఉంది, సో దీన్ని మీరు చేంజెస్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయండి అని పెడతారు. అది మీరు 31st అక్టోబర్ 5 PM లోపు చేయాలి. మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే వాళ్ళు రీవెరిఫై చేస్తే కన్ఫర్మ్ అయ్యాక, సో రౌండ్ 1 అది అయిపోయాక, సో రౌండ్ 2 ఎగ్జాక్ట్లీ ఒకవేళ ఎవరైతే చేయరో వాళ్ళకైతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆ మిగిలిన సీట్స్ అన్నింటినీ కూడా 5 PM ఆఫ్ November 1st రౌండ్ 2 రిజల్ట్లో వచ్చేస్తాయి, వేరే వాళ్ళకి అలాట్ అయిపోతాయి. సో ఒక్కసారి మీరు అలాట్ అయ్యాక ఫీ కట్టకపోయినా, డాక్యుమెంట్ అప్లోడ్ చేయకపోయినా, ఒకవేళ ఇష్యూస్ అయితే దాన్ని రిజాల్వ్ చేయలేకపోయినా సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో కీప్ దాట్ ఇన్ ద మైండ్. సో 31st అక్టోబర్ 5 PM మళ్ళీ November 2nd రోజు రౌండ్ 2 వస్తుంది. మళ్ళీ సేమ్ ఎవరికైతే కొత్తగా అలాట్ అయిందో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారే పే చేయాలి వన్స్ అలాటెడ్. సో అలాట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అలాట్ అయినాకనే ఫీ పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, ఒకవేళ ఏమైనా క్వైరీస్ ఉంటే ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలి అంతే. సో రౌండ్ 2 కూడా మళ్ళీ సేమ్ ఫీ పేమెంట్. ఎవరికైతే కొత్తగా అలాట్ అయిందో, ఆల్రెడీ అలర్ట్ అయిన వాళ్ళకి, ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా చేసిన వాళ్ళకి, రౌండ్ 1లో ఆ ప్రాసెస్ అంతా చేసిన వాళ్ళందరూ సైలెంట్గా ఉండాలి. నో ఇష్యూస్, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సీట్ గిట్ అప్గ్రేడ్ అయితే, మీరు ఫ్లోట్ పెట్టుకుంటే అప్గ్రేడ్ అయితే, సో ముందున్న సీట్ మాత్రం ఉండదు, అది వెళ్ళిపోతుంది. సో అది నో ఛాన్స్ అనమాట. సో అది కీప్ దాట్ ఇన్ ద మైండ్. అండ్ మళ్ళీ వాళ్ళు కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటే November 5th 5 PM లోపు రిజాల్వ్ చేయాలి. ఒకవేళ చేయకపోతే వాళ్ళ సీట్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ November 2nd నుంచి November 5th వాళ్ళకు ఎవరికైతే సీట్ వద్దు అనుకున్న వాళ్ళకు విత్డ్రా ఆప్షన్ అయితే ఉంటుంది, ఎగ్జిట్ ఫ్రమ్ ద కౌన్సిలింగ్ ఆప్షన్. వాళ్ళు సీసాబ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు, డోంట్ వరీ. సో మనకు November 6th రోజు రౌండ్ 3, అట్లా అన్ని రౌండ్స్కి టిల్ రౌండ్ 6 అదే కంటిన్యూ అవుతుంది. సో రౌండ్ 6 ఫైనల్ రౌండ్ అలాట్మెంట్ వచ్చేసి మనకు November 18th రోజు జరుగుతుంది. అది IITస్కి లాస్ట్ అనమాట. సీసాబ్ రౌండ్స్ అయితే IITస్కి ఉండవు కదా, సో అందుకే IITస్కి లాస్ట్ అది. అండ్ నవంబర్ ఇక్కడ వరకు మొత్తం సేమ్ అనమాట. లాస్ట్ డేట్ టు రెస్పాండ్ టు క్వెరీ రౌండ్ 6.
నవంబర్ 20 వరకు మొత్తం ప్రాసెస్ అన్ని రౌండ్స్కి సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మీకు సీట్ అప్గ్రేడ్ అయితే హ్యాపీ, వెయిట్ చేయండి. ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ అయింది, ఇంకా అప్గ్రేడింగ్ కోసం వెయిట్ చేస్తా అంటే రౌండ్ 6 వరకు అట్లనే వెయిట్ చేయండి. ఫ్లో టు స్లైడ్, ఫ్రీజ్, ఈ ఆప్షన్స్ మీరు చేంజ్ చేసుకుంటా అంటే చేంజ్ చేసుకోండి. సో నవంబర్ 20 నుంచి 24 వరకు బై 5 PM ఆఫ్ 24th నవంబర్ ఒకవేళ సిచ్యువేషన్ బాగుంటే మీకు ఎక్కడైతే సీట్ అలాట్ అవుతుందో అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి, అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ సీట్ అంటే ఒకవేళ లైక్ సిచ్యువేషన్ బాగాలేకపోతే ఆ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ అయిపోతుంది. అప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అడుగుతారు. ఇప్పుడు ప్రజెంట్ సీట్ అలాట్ అయినాక వెంటనే అడిగేది చాలా తక్కువ డాక్యుమెంట్స్, ఈ పర్టికులర్ టైంలో చాలా ఎక్కువ డాక్యుమెంట్స్ అడిగి అన్ని వెరిఫై చేస్తారు. సో ఇది అన్నమాట సిస్టమ్. ఐఐటీస్కి తర్వాత డిఫరెంట్ వస్తుంది. సో that's it guys. If you find this as a time worthy video, please do like, share and subscribe. See you in the next one. Until then, take care, bye bye, Jai Hind, and do subscribe to NITN Lifestyle. And also for regular updates ఖచ్చితంగా సాయి చరణ్ మల్యాల NIT వరంగల్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అక్కడనే రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి, ఇక్కడైతే రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వలేను ఎందుకంటే 2 ఛానల్ మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇది చాలా రిక్వెస్టెడ్ టాపిక్ కాబట్టి ఈ వీడియో చేశాను. చలో దెన్ బాయ్.